ఫ్రెండ్స్, కార్పస్ ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఇది కాఫీ డ్యూయల్ లెన్స్ సోలార్ పీటీజెడ్ కెమెరా ఫ్రెండ్స్. ఇది అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. అట్లాగే ఇది ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, ఏ విధంగా పనిచేస్తుంది, ఆ డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు ఇది ఓపెన్ చేయగా ఫ్రెండ్స్ ఇది మాన్యువల్ ఒకటి ఇచ్చాడు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సోలార్ ప్యానల్ ఫ్రెండ్స్. సోలార్ ప్యానల్ ఇది సోలార్ ప్యానల్ ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ వచ్చేసి కెమెరా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు టూల్ కిట్ ఫ్రెండ్స్. స్క్రూస్, ఇది ఎట్లా సోలార్ ప్యానల్ ప్లస్ ఈ కెమెరా ఫిట్ చేయడానికి కావాల్సిన టూల్ కిట్స్ ఇచ్చాడు. తర్వాత వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఇది డ్యూయల్ లెన్స్ ఫ్రెండ్స్. ఇది కెమెరా వచ్చేసి పైన ఒక లెన్స్ ఉంటుంది, కింద ఒక లెన్స్. ఇది ఇట్లా డ్యూయల్ లెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనము ఇది పవర్ ఏముండదు ఫ్రెండ్స్. ఇది మనం ఫార్మ్స్ లలో ఇది అంటే రెండు విధంగా వాడుకోవచ్చు. సోలార్ ప్యానల్ అయినా పెట్టి యూజ్ చేయొచ్చు, లేదంటే ప్యానల్ లేకుండా కూడా మనము మొబైల్ ఛార్జర్ తో సిపిన్ టైప్ తో దాంతో యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనం ఎక్కువ శాతము పొలాలలో పొలాల్లో యూజ్ చేయొచ్చు. తర్వాత ఇంకా ఓపెన్ ప్లేస్ లో ఎక్కడైనా కానీ, ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏరియాలో పవర్ లేకుంటారు కదా, అక్కడ యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది డ్యూయల్ లెన్స్ ఫ్రెండ్స్. క్లారిటీ కూడా బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది. మేము లాస్ట్ టైం మామిడి తోటలో కూడా ఇది మ్యాంగో ఫామ్ లో ఇన్స్టాల్ చేసాం. ఆ వీడియో కూడా ఎట్లా ఇన్స్టాల్ చేసామని కింద ఇచ్చాము మా వీడియోస్ లో. మా ఛానల్కి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం దీన్ని ఎట్లా ఏమంటే దీనికి ఒక ఈ పని చేయాలంటే ఒక సిమ్ కార్డు కావాలి ఫ్రెండ్స్. సిమ్ కార్డు ప్లస్ మెమరీ కార్డు. మెమరీ కార్డు ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ వేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మెమరీ కార్డు స్లాట్, ఇక్కడ వచ్చేసి సిమ్ స్లాట్, ఇట్లా రెండు స్లాట్లు. మెమరీ కార్డు దేనికోసం యూజ్ చేస్తామంటే ఈ వీడియో తీసిన అంతా కూడా మనకు రికార్డింగ్ చేయడం కోసం. రికార్డింగ్ అయిన వీడియో మొత్తము ఆ మెమరీ కార్డు లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సిమ్ కార్డ్ దేనికంటే ఈ సిమ్ కార్డ్ వచ్చేసి మనం ఈ కెమెరాలో ఇన్సర్ట్ చేస్తాం అనమాట. కెమెరాలో ఎందుకు ఇన్సర్ట్ చేస్తామంటే ఇంటర్నెట్ కోసం. ఇప్పుడు ఈ కెమెరా వచ్చేసి డైరెక్ట్ మన మొబైల్కి వచ్చేస్తుంది. ఇంకా మధ్యలో టీవీ కానీ ఏం అట్లా లేదు. మామూలుగా వైరింగ్ కెమెరాలో ఏంటంటే మనం టీవీ కనెక్ట్ చేస్తాం, మానిటర్ కానీ టీవీ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ కెమెరాలో ఏంటంటే ఇంకా మానిటర్ టీవీ ఏం అవసరం లేదు, డైరెక్ట్ మన మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే ఆ సిమ్ వేస్తాం కదా ఈ కెమెరాలో, ఆ సిమ్ వేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో మనం ఇంటర్నెట్ బ్యాలెన్స్ వేస్తాము. అలాగే మన మొబైల్లో ఎటు ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క కెమెరాలో ఇంటర్నెట్ ఉంటుంది, మన మొబైల్లో ఇంటర్నెట్ ఉంటుంది. మనం కాఫీ ఆన్లైన్ అనే యాప్ ఇన్స్టాల్ చేసి దాని ద్వారా మనం ఈ కెమెరా మొత్తం ఆపరేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీని గురించి మళ్ళీ ఇంకా వీడియో ఎక్కువ అవుతుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ కాఫీ యాప్ ఇన్స్టాల్ చేయడము, దాని నుంచి కూడా ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఎట్లా రిజిస్టర్ చేయాలి, వాటన్ని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే
షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.